సరే ఇప్పుడు కొన్ని వీడియోలు చూపెడతాం మీకు. ఆనాడు కేసీఆర్ ఏం మాట్లాడారు పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, బేసజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినండి. అట్లనే అంతకుముందు చంద్రబాబు ఫైనల్ గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే వెల్కమ్ అని చెప్పిన. వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని, మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను పాత బేసజాలు బేసిన్లు లేవు, బేసజాలు లేవు. మేము నా డాక్టర్ రోజా గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. ఇప్పుడు ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్ గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు, సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీలు గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు కూడా మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నీళ్ళపోయి పడుతుంటాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్ గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. ఇది గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు, నేను కలిసి లిఖించబోతా ఉన్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. కానీ మేం చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రజలు అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కార్నర్స్ లో అందరు ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. ఎస్, రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది, అక్కడ కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరి తెచ్చుకుంటున్నాము, మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. బేసిన్లు, బేసిజాలు అడ్డం పెట్టాము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం, మీరు తెచ్చుకోండి, మేము అవుట్లెట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం. ఎందుకంటే అంటే దీంట్లో స్పష్టంగా ఏంటంటే గోదావరి జలాలని రాయలసీమ తరలించడానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలు జరపడమే కాదు, ఆ దిశలో ఓ 2 అడుగులు ముందుకేసింది. ఈ రోజు ఏమంటుండు హరీష్ రావు గారు కానీ ఇతర టీఆర్ఎస్ వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఆ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు కట్టే ప్రతిపాదన చేస్తే మీరు కొట్లాడతలేని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అసలు వాస్తవంగా ఈ ద్రోహం, ఈ పాపం వాళ్ళు చేసింది. మనం ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు, నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన, ఇది చేయడానికి వీల్లేదు అని మేము రిప్రజెంట్ చేస్తున్న విషయం కూడా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేయాలి. నెక్స్ట్, ఇది కొన్ని మీకు ఆనాటి ప్రెస్ క్లిప్పింగ్స్ కొన్ని స్లైడ్స్ చూపెడుతున్నావు. ఆనాటి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఈ గోదావరి జలాలని రాయలసీమకి ఏ విధంగా తరలించాలని పలుసార్లు సుదీర్ఘంగా చర్చించిన ప్రెస్ క్లిప్పింగ్ లో మీకు చూపెడుతున్నాం. నెక్స్ట్, గోదావరిలో సాగుదాం, ఏ విధంగా గోదావరి నీళ్లు డైవర్షన్ కోసం వాళ్ళు జరిపిన చర్చలు. ఓకే, నెక్స్ట్ ఓకే, గో బ్యాక్. ఆంధ్ర తెలంగాణ వేరువేరు కాదు అని అన్నది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి ఆ రోజు ఆ మాట అన్నాడు, ఈ రోజు ఏమంటున్నాడు? మరి అదేవిధంగా కేసీఆర్ సహకారం గొప్పది జగన్. ఓకే, మరి స్వచ్ఛమైన హృదయంతో జగన్, కేసీఆర్. ఓకే,
మరి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకొని తెలంగాణ ప్రజలకి రైతులకు మోసం చేసి ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతుందో దయచేసి గమనించాలి. అదేవిధంగా ఈ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అనేది అసలు వాటర్ ప్రిన్సిపల్స్ కి ఫండమెంటలీ రాంగ్. ఇది ఎప్పుడైనా సరే ఏ వాటర్ బేసిన్ అయినా ఆ బేసిన్ లో పూర్తిగా రైతులకి ప్రజలకు ఉపయోగపడ్డ తర్వాత వేరే చోట తీసుకుపోవాలి. గోదావరి జలాలు మన ప్రాజెక్టు పూర్తే కాలేదు, మన బేసిన్లకి పూర్తిగా నీళ్లే రాలేదు, గోదావరి జలాలు రాయలసీమ తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చర్యలు తీసుకున్న విషయం కూడా మనం అందరం గమనించాలి. నెక్స్ట్ సరే, జలబంధం స్నేహపూర్వక వాతావరణంలో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ. స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, జలబంధం అటది. ఓకే, నెక్స్ట్ కలిసి నడుద్దాం. ఇది ఎవరు రాసిండ్రు? నమస్తే తెలంగాణ రాసిండ్రు. అంటే ఇక వాళ్ళే రాయించుకున్న విషయాన్ని. ఓకే, మాకు బేషజాలు ఈగోలు లేవు, వివాదాలు చరమగీతం, ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్ ప్రకటన. ఓకే, నెక్స్ట్ మరి ఇది కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్ లో చదువుతా. ప్రగతి భవన్ లో శుక్రవారం జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నదుల్లో నీటి లభ్యతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. 29 జూన్ 2019. ఓకే, ఆసక్తిగా వింటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళేమో ఇట్లా చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి. అచ్చా, ఇదే రూమ్ లట అది కూడా. నెక్స్ట్ మా స్నేహం దేశానికి ఆదర్శం. మరి ఈటల రాజేందర్ ఐ థింక్ అది రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంటా. ఓకే, రాజేంద్రనాథ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఓకే, ఇదో చారిత్రాత్మక రోజు. రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో పురోగమించాలి, అన్నదమ్ముల అంశాల పరిష్కారం, సీఎంల భేటీ అందుకు తొలి అడుగు. మరి మీడియాలో తెలంగాణ ఏపీ మంత్రులు ఈటల బుగ్గన. ఓకే, ఆ రోజు చేసిన విషయం. నెక్స్ట్ రెండు చోట్ల నుంచి నీటి మళ్లింపు. ఇది రెండోసారి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలవడం. నెక్స్ట్ సారీ, ఇది సరే రెండోసారో మూడోసారో మళ్ళోసారి ఇచ్చి పుచ్చుకుందాం. కృష్ణా గోదావరి అనుసంధానంపై ఏకాభిప్రాయం. భేటీలో ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ నిర్ణయం. 6 గంటల పాటు ఏకాంత చర్చలు. మరి సరే, అనేక విషయాలు. బేసికలీ తెలంగాణలో నీటి విషయంపై తెలంగాణకి దగా, మోసం, ద్రోహం చేసే విధంగా చర్చలు కొనసాగినని చెప్పి మనం చేస్తున్నాం. నెక్స్ట్ రాయలసీమను రతనాల సీమగా మారుస్తా కేసీఆర్. మరి అదేవిధంగా ఆ రోజు రోజా గారింటికి పోవడం, అక్కడ భోజనం చేయడం, ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మీ అందరికి తెలిసేసి, రాయలసీమకి గోదావరి నదీ జలాలు తీసుకుపోయి రతనాల సీమగా మారుస్తా అన్నది ఎవరు? కేసీఆర్. నెక్స్ట్ సీమకు గోదావరి. మరి ఇది 23/9/2019. ఇది మరో సమావేశం. ఈ సమావేశంలో కూడా గోదావరి జలాలని రాయలసీమకు తీసుకుపోవడానికి చర్చించింది ఆనాటి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అనేక సందర్భాల్లో వాళ్ళు చర్చించుకోవడం, మరి తెలంగాణకి రావాల్సిన వాటా నీళ్లు రాయలసీమకి డైవర్ట్ చేస్తే కేసీఆర్ ఒప్పుకోవడం, ఇది స్పష్టమైన ఆధారాలతో మేము ముందు వస్తున్నాను. నెక్స్ట్ కృష్ణా గోదావరి నష్టం తక్కువ, లాభం ఎక్కువ. మరి ఏ విధంగా వాళ్ళు ఈ గోదావరి నదీ జలాలని అటు దిక్కు ఉపయోగించుకోవాలని మాట్లాడిన విషయాలు కూడా ఇవన్నీ ఈ ప్రెస్ క్లిప్పింగ్స్ లో ఉన్నాయి. నెక్స్ట్
సరే నెక్స్ట్ ఇది కృష్ణా ఆయకట్టుకి ఓకే సరే ఇప్పుడు వెంకటనారాయణ నువ్వు చెప్తా ఇప్పుడు మీకు ఇప్పుడు చూపించిన వీడియోస్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఒక డిఫమేటరీ దుష్ప్రచారం చేస్తున్నారో మీరు గమనించాలి. గోదావరి జలాలని రాయలసీమ తీసుకుపోవడానికి చర్చలు కానీ ప్రతిపాదనలు కానీ ప్లాన్స్ కానీ చేసింది వాళ్ళు. ఇప్పుడు మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదనని వెనక్కి పంపేచ్చిగా చేసింది మనం అని చెప్పే విషయం దయచేసి మీరు అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అన్ని రాష్ట్రాలకి గోదావరి నది పరివాహక అన్ని రాష్ట్రాలకి మన కమెంట్స్ అడిగింది, మనం అబ్జెక్షన్స్ తెలియజేశాం. ఈ పోలవరం బనకచెర్ల అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటిది అనేది ఒక 3-4 నిమిషాల్లో క్లుప్తంగా ఈ కన్సర్న్ ఇంటర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటనారాయణ గారు చెప్తారు.